అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి అస్సలు మర్చిపోకుండా. ఎగ్జాక్ట్లీ గాయ్స్, ఈ రోజు వీడియోలో లవ్లో చెప్పే అతిపెద్ద సీక్రెట్ ఏంటో మీకు తెలుసా? నేను ఈరోజు రివీల్ చేద్దాం అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ మీ రిలేషన్షిప్లో, మీ ప్రేమలో అబద్ధాలు ఏం చెప్తారు, ఎలా చెప్తారు అన్నీ డీటెయిల్గా చెప్తాను. అసలు చెప్పే అబద్ధం ఎలా ఉంటుందో కూడా చెప్తాను. అతిపెద్ద అబద్ధం ఏంటో కూడా చెప్తాను. అండ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట. వీడియో చాలా బాగుంటుంది. అండ్ కాకపోతే చిన్న రిక్వెస్ట్, ఎప్పటిలాగే నేను చెప్పేయాలి కాబట్టి కొత్తగా వాచ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్ని. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ కూడా పెట్టేసేయండి. అండ్ నేను కొంచెం మారుస్తాను, అంటే చాలామంది ఎప్పుడు సేమ్ ఒకే ప్లేస్లో కూర్చొని మీరు వీడియోస్ చేస్తున్నారు అంటున్నారు. బట్ కొంచెం చేంజ్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తానండి. అండ్ ఎందుకంటే నాకు వీడియోస్లో ఏంటంటే లైటింగ్ అనేది సరిగ్గా ఏ ప్లేస్లో పడితే ఆ ప్లేస్లో కూర్చుంటే నాకు లైటింగ్ సరిగ్గా రాదు అనమాట. సో దానికోసం అని చెప్పేసి నేను ఎక్కువగా ఇదే ప్లేస్లో కూర్చొని వీడియోస్ చేస్తుంటాను. ఫస్ట్ నేను వీడియోలోకి వెళ్ళిపోదాం, మనం చాలా లెంతీ అయిపోతుంది మళ్ళీ. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే, ఐ థింక్ లవ్లో చెప్పే పెద్ద అబద్ధాలు ఫస్ట్ వన్ వచ్చేసి బిజీ ఉన్నా అని చెప్పడం అనమాట. యాక్చువల్ విషయం ఏంటంటే వాళ్ళు ఏం అంత బిజీ కాదు. సో అంత విఐపి పర్సన్స్ కాదు, వాళ్ళేం సీఎం కాదు ఎవ్రీ టైం ప్రతిరోజు. అంత పెద్ద సీఎం కూడా చాలా వరకు ఖాళీగానే ఉంటారు కొన్ని టైంలో. బట్ కొంతమంది విషయానికి వచ్చేస్తే వాళ్ళు ఏదో పెద్ద విఐపి లెవెల్లో ఫోజులు కొడుతూ ఉంటారు, షో ఆఫ్ చేస్తూ ఉంటారు అనమాట. బిజీ ఉన్నా అంటూ ఉంటారు. యాక్చువల్ అస్సలు సీనే లేదు అక్కడ, అంత సినిమా కూడా లేదు. అండ్ విషయం ఏమిటి అంటే, వాళ్ళు ఏం బిజీగా ఉండరు, కాకపోతే వాళ్ళ ప్రయారిటీ నువ్వు కాదు. వాళ్ళు టైం మీకు ఇవ్వకుండా ఇంకెవరికో టైం ఇస్తూ ఉంటారు అక్కడ. సో దానివల్ల ఏంటంటే, మీరు ఏదన్నా మాట్లాడాలని ట్రై చేసినప్పుడు, సో సంథింగ్ ఏదన్నా ఉన్నప్పుడు, సో వాళ్ళు నేను బిజీగా ఉన్నా. సో ఎలా అంటే చాలామందికి బిజీ వర్డ్ చెప్పడం అనేది చాలా స్టైలిష్గా తయారైపోయింది అనమాట. సో ఐ థింక్ ఓ బిజీగా ఉన్నారా అంటే ఆ ఫీలింగ్ వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, ఏదో ఒక పెద్ద పర్సన్ లాగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అంటే ఏదో రిచ్ లాగా చాలామంది. సో అలాంటి మెంటాలిటీతో ఉన్నవాళ్ళు ఏంటంటే కొంతమంది, సో ప్రతిదానికి కూడా నేను బిజీగా ఉన్నాను ఈ వర్డ్ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. చాలా పెద్ద అబద్ధం అనమాట అది. అది మీరు త్వరలోనే తెలుసుకుంటారు. సెకండ్ వన్ వచ్చేసి, చెత్త రీల్స్ అన్నీ చూడటానికి చాలా టైం ఉంటుంది వాళ్ళకి. స్క్రోల్ చేసుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు, పనికి మాలిన వీడియోస్ అన్నీ చూసుకుంటూ. బట్ ఇక్కడ ఏంటంటే ఆన్లైన్లో ఉన్నా కూడా కొంతమంది రిప్లైస్ కూడా చాలా స్లోగా ఇస్తారు, చాలా లేట్గా ఇస్తూ ఉంటారనమాట. యాక్చువల్లీ మీరు ఎప్పుడైనా ఏదైనా అడిగి చూడండి, ఎందుకు ఇలా అంటే దాన్ని వాళ్ళు ఎంత తెలివిగా కవర్ చేసేసుకుంటారంటే ఇంకేదో రీజన్ చెప్తూ ఉంటారు అనమాట. సో సమ్ ఎలా అంటే చాలా టాలెంటెడ్ పర్సన్స్ అనమాట వాళ్ళు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఐ థింక్ ఇలాంటి మాటలు చెప్పి మేబీ వాళ్ళకి అలవాటు అయిపోయి ఉండొచ్చేమో కానీ. బట్ మీరు ఎప్పుడైనా ఏంటి స్లోగా రిప్లై చేస్తున్నావు, ఏంటి లేట్ ఏంటి అని అడిగి చూడండి ఒకసారి. సో వాళ్ళు ఎలా రిప్లై చేస్తారు అనేది కూడా స్మార్ట్గా మీకు అర్థమవుతుంది అనమాట. ఐ థింక్ వాళ్ళు ఆ టైంలో ఏం చెప్పినా కూడాను అది అబద్ధమే అని మీకు అర్థమైపోవాలి. అండ్ నెక్స్ట్ అలాగే మీరు ఏదైనా అడిగి చూడండి, నువ్వే ఎక్కువ డౌట్ పడుతున్నావు అంటారు, కానీ క్లారిటీ మాత్రం సరిగ్గా క్లారిటీగా ఇవ్వరు అనమాట. అండ్ గ్యాస్ చాలామంది రిలేషన్షిప్లో ఇది జరిగే ఉంటుంది కదా. ఐ థింక్ ఏం అడిగినా ఏం మాట్లాడినా ప్రతిదీ కూడాను నువ్వే ఎక్కువ డౌట్ పడుతున్నావు అని అంటూ ఉంటారు. బట్ విషయానికి వచ్చేస్తే క్లారిటీ మాత్రం సరిగ్గా ఇవ్వరు. ఏంటి అంటే మాత్రం వాళ్ళు ఏదో సీక్రెట్గా ఏదో దాచిపెట్టినట్టుగా సగం సగం చెప్తూ ఉంటారు, కానీ క్లియర్గా ఏది మెన్షన్ చెయ్యరు అనమాట. మేబీ ఇలా కూడా ఏమన్నా జరుగుతుందా మీ లైఫ్లో? అండ్ ఒకసారి చెక్ చేసేసుకోండి. వాళ్ళు మీకు ప్రతి విషయంలోనూ అబద్ధాలే చెప్తున్నారు అనమాట. అంటే కాకపోతే ఏంటంటే కొంచెం ఎప్పుడు కూడాను మనం ఎవరిని తెలియకుండా మాట్లాడకూడదు. బట్ ఏంటి అంటే చాలామంది తొందరపడి మాట్లాడేస్తూ ఉంటారేమో కానీ మనకు క్లారిటీ రావాలి కదా. సో వాళ్ళ బిహేవియర్లో ఆల్మోస్ట్ మనకి క్లారిటీ వస్తుంది కాబట్టి, సో వాళ్ళు ఇలాగ ఏం జరిగినా కూడాను నువ్వే నన్ను డౌట్ పడుతున్నావు అన్నప్పుడు, సరే మేబీ డౌట్ పడుతున్నావు అన్నప్పుడు వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి దానికి తగ్గట్టుగా. సో నమ్మేలాగా ఉండాలి ఏం చెప్పినా కూడాను. బట్ డౌట్స్ ఇంకా ఎక్కువ అయ్యేలాగా వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు అనుకోండి, సో వాళ్ళు అక్కడ అబద్ధం చెప్తున్నారు అనేది క్లారిటీగా మనకు అర్థమైపోతుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఎఫర్ట్స్ అడిగితే యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు. ఈ మధ్య చాలా మందికి యాటిట్యూడ్ చూపించడం బాగా ఎక్కువైపోయింది అనమాట. యాటిట్యూడ్స్తో ఈగోస్తో లైఫ్లో ముందుకు వెళ్ళాలి, రిలేషన్షిప్లో ఉండాలి అంటే అసలు ఏమాత్రం వర్కౌట్ అవ్వవు. ఇప్పుడున్న రిలేషన్షిప్ ఐ థింక్ నాకు తెలిసి ఒక 1 year ట్రావెల్ చేసినా కూడా చాలా గ్రేట్ అనే చెప్పుకోవాలి అనమాట. ఎందుకంటే చాలా ఎర్లీ స్టేజ్లోనే దూరం అయిపోతున్నారు. సో లవ్ చేసుకున్నారు 3 monthsకు 6 monthsకు బ్రేకప్ చెప్పేసుకుని వెళ్ళిపోతున్నారు అనమాట. సో అంటే ఏ ఒక్కరికి క్లారిటీ లేదు అనమాట. రిలేషన్షిప్లో ఎప్పుడు కూడాను అది మంచిగా ముందుకు ట్రావెల్ అవ్వాలి అంటే ఎవరో ఒకరు అర్థం చేసుకోవాలి, ఎవరో ఒకరు అడ్జస్ట్ అవ్వాలి, ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవ్వాలి, ఎవరో ఒకరు ఏదన్నా సిచ్యువేషన్ ఏదన్నా నెగిటివ్గా వచ్చినప్పుడు దాన్ని మంచిగా స్మూత్గా డీల్ చేసుకోవాలి అనమాట. ఈ టాలెంట్స్ ఏ ఒక్కటి లేకపోయినా కూడాను రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వదు అనమాట. అండ్ ఇక్కడ నేను చెప్పే విషయం ఏమిటంటే, చాలామంది ఎఫర్ట్స్ అడుగుతూ ఉంటారు. అంటే ఇది కావాలి అది కావాలని కొన్ని హోప్స్ పెట్టుకోవటం కావచ్చు, లేదా నాకు ఎఫర్ట్స్ ఇవ్వటం లేదని కావచ్చు, ఏమన్నా సంథింగ్ అడిగినప్పుడు చాలామంది ఐ థింక్ ఏదో
ఒక నెగిటివ్ వేలో యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు అనమాట. ఆ యాటిట్యూడ్తో పాటు ఇంక 4 అబద్ధాలు యాడ్ చేసి ఇంకేదో చెప్తూ ఉంటారనమాట. సో మీకు అక్కడ సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా మనం ఒక పర్సన్తో డైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు మనకు నిజాలే చెప్తున్నారా లేకపోతే అబద్ధాలు చెప్తున్నారా అని తెలుసుకోవడం నాకు తెలిసినంత అంత పెద్ద కష్టం అయితే కాదు. బట్ మీరు కొన్ని డేస్ ట్రావెల్ అయితే ఈజీగా అర్థమైపోతుంది వాళ్ళు మీతో చాలా జెన్యున్గా లాయల్టీగా ఉంటున్నారా లేకపోతే అబద్ధాలు చెప్తున్నారా అనేది చాలా క్లియర్ అండ్ కట్గా తెలిసిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ చెప్పే అతి పెద్ద అబద్ధం ఏంటంటే నా ఫస్ట్ లవ్ నువ్వే. మీరు అడిగి చూడండి, ఫస్ట్ నువ్వు నన్నే లవ్ చేసావా అని అడిగి చూడండి, నిన్నే లవ్ చేశాను అని అంటారు. బట్ నిజానికి అది నిజం కావచ్చు, కాకుండా కూడా పోవచ్చు అనమాట. సో నేను మొదటగా ప్రేమించింది నిన్నే, నా ఫస్ట్ లవ్ నువ్వే అని చెప్తూనే సైడ్ వేరే ప్లాన్స్లో ఉంటారు అనమాట. ఐ థింక్ వేరే అఫైర్స్ కూడా ఉండొచ్చు వాళ్ళకి. బట్ మీతో మాత్రం అసలు చాలా జెన్యున్గా లాయల్టీగా ఉన్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ మీరు కొంచెం బ్రెయిన్ పెట్టి కొంచెం ఆలోచించినట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారా నిజాలు చెప్తున్నారా అనేది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అనమాట. సో చాలామంది రిలేషన్షిప్లో ఈ ప్రేమలో చెప్పే అబద్ధాలు కామన్గా ఇవే ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో మీ రిలేషన్షిప్లో ఇలాంటివి జరుగుతున్నాయా జరగటం లేదా ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ వీడియో ఎంతతో ఏం చేస్తున్నాను, మీ అందరికీ వీడియో ఎలా ఉంది, నచ్చిందా, నచ్చితే లైక్ చేసేసేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇన్స్టా ఐడి మెయిల్ ఐడి కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను, కావాలనుకున్న వాళ్ళు అది కూడా చెక్ చేసేసుకోండి. అండ్ ఇంకో విషయం ఏమిటి అంటే ఫర్దర్గా చాలా మంచి కంటెంట్తో వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరైతే మాత్రం వీడియోస్ని చూస్తూ ఉండండి. ఐ థింక్ టైమింగ్స్ కూడా నేను కొంచెం చేంజ్ చేస్తున్నాను. ఐ థింక్ ఆఫ్టర్నూన్ టైంలో మేబీ వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మార్నింగ్ అంటే కొంచెం వీడియోస్ అనేవి కొంచెం ఎడిటింగ్ ప్రాసెస్ కొంచెం లేట్ అవుతుంది. అందుకని చెప్పేసి ఆఫ్టర్ 12 వీడియోస్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఛానల్లోకి వెళ్ళేసి చెక్ చేస్తూ ఉండండి, మీకు నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా. అండ్ థ్యాంక్ యూ, టేక్ కేర్, బై బై.